హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మకానాతో కర్రీ చేయబోతున్నానండి. చాలా హెల్దీ అండి, చాలా మంచిది. ట్రై చేయండి. ఇప్పటివరకు మకానా అసలు టేస్ట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంతకు ముందు అయితే నేను మామూలుగా పాపకి ఉగ్గులో అవన్నిట్లో ట్రై చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం తను కర్రీస్ ఇవన్నీ తింటుంది కాబట్టి కర్రీలాగా కూడా ట్రై చేసి పెట్టాలని చెప్పి పెడుతున్నాను. మీ అందరికి కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. టేస్టీగా ఎలా చేసుకుంటే బాగుంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాయింట్ టు పాయింట్ చెప్తానండి. చూడండి, ఫస్ట్గా ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, చాప్డ్ ఆనియన్స్, బాదం విత్ కాజు కూడా ఉంటే బాగుంటుంది. నా దగ్గర లేదు ప్రస్తుతానికైతే. టమాటో, ఇవన్నిటిని ఫస్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ద మెయిన్ ఇంగ్రీడియంట్ మకానా అండి. ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే ఇవి లోటస్ సీడ్స్ అన్నమాట. ఇవి చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా స్వీట్స్ చేసుకోవచ్చు కర్రీ. ఇప్పుడు కర్రీ కోసం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత మసాలా వేసుకోండి. చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇవి లో ఫ్లేమ్లో చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదండి, కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక మీకు అర్థమైతే ఓకే, లేదా అనుకుంటే ఇలా కొంచెం తీసుకొని ఇగోండి, ఇలా మంచిగా ఇలా స్మాష్ అయిపోయింది కదా, ఇలా అంటే మంచిగా వేగిపోయింది అనమాట. ఇవన్నిటిని ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇలా మంచిగా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బటర్ వేసుకోండి. బటర్ కానీ నెయ్యి కానీ, లేదు మీ దగ్గర ఆయిల్ ఉంది అనుకుంటే ఆయిల్ అయినా పర్వాలేదు, వేసుకోండి. కొన్ని బాదం, జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. బాదం ఒక ఇట్లా వేసేసి ఆనియన్, ఇవి మిక్సీ చేస్తాం కాబట్టి మీరు నార్మల్ గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక మంచిగా కొంచెం వేగించుకోవాలి. కొంచెం త్వరగా మగ్గడానికి లైట్ గా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కావాలంటే మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఇప్పుడు రఫ్ గా చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకోండి. మంచిగా మగ్గాలండి అంతా. చూస్తున్నారు కదండి, మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం బటర్ వేసుకోండి, కావాలంటే ఆయిల్ కూడా పర్వాలేదండి. నేను కొంచెం బటర్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో జీలకర్ర, మిర్చి ఒకటి, కొంచెం కరివేపాకు, చాప్డ్ ఆనియన్, వేసుకున్నాం కదండి మిక్సీ వేసుకునేటప్పుడు, సో ఇంకొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు మిక్స్ చేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం, స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని, ఇందులో పచ్చివాసన ఉంటుంది కదండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసాము, అయినా కానీ కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి మంచిగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి.
కొంచెం బాగా చిక్కగా ఉంది అనుకుంటే వాటర్ పోసుకొని ఇలా ఒక 1 మినిట్ అలా కొంచెం ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా మంచిగా దగ్గరగా అవుతుంది. ఇది రోటీలోకి, బగారా రైస్లోకి చాలా కమ్మగా ఉంటుందండి. పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. గట్టి పడుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకున్న మకానాన్ని ఇందులో వేసేయాలి. ఒక 1 మినిట్ అంతే అండి. మంచిగా ఇందులో సోక్ అయిపోతే టేస్ట్ కమ్మగా ఉంటుంది. కొంచెం క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇంతే అండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం దించేసుకుంటాము. అయిపోయే టైంకి మనం ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. చూసారు కదండి, కర్రీ మొత్తం కంప్లీటెడ్ అయిపోయిందండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పూరి, చపాతి, పరోటా, రైస్, బగారా రైస్, జీరా రైస్ ఇలాంటి రైసెస్తో కూడా చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా మంచి కర్రీ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మన ఛానల్ కనుక మీకు నచ్చితే, రెసిపీస్ కనుక మీకు నచ్చితే, మనం తీసే వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.